జైశంకర్ భూపాలపల్లిలోని 45,000 మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను బలోపేతం చేయడం, భవిష్యత్తు తరాలకు జీవనోపాధి అవకాశాలను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం భూపాలపల్లిలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి తన ఉద్యోగులు, స్థానిక సమాజాలు మరియు రాష్ట్ర ఖజానా ప్రయోజనం కోసం లాభదాయకంగా ఉండేలా చూడడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని ఆయన తెలిపారు. ఒకప్పుడు బొగ్గు రంగంలో ఎస్సీసీఎల్ మరియు కోల్ ఇండియా గుత్తాధిపత్యం వహించినప్పటికీ బొగ్గు పరిశ్రమలో ప్రపంచవ్యాప్త మార్పుల కారణంగా మార్కెట్ పోటీని తట్టుకోవడానికి సింగరేణి సంసిద్ధత అవసరమైందని ఆయన పేర్కొన్నారు. పోటీతత్వాన్ని నిర్ధారించడానికి పోటీతత్వాన్ని నిర్ధారించడానికి అధికారులు మరియు సిబ్బంది బొగ్గు ఉత్పత్తి ఖర్చులను మరియు ప్రైవేటు సంస్థలు ఎస్సీసీఎల్ రెండింటి మార్కెట్ ధరలను స్థిరంగా పోల్చాలని ఆయన సూచించారు. పారదర్శకతను పెంపొందించడానికి, కార్మికులు మరియు అధికారులతో అవగాహన పెంచడానికి మైనింగ్ సైట్లలో ఉత్పత్తి ఖర్చులు మరియు బొగ్గు మార్కెట్ ధరలను చూపించే డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థకు 136 సంవత్సరాల మైనింగ్ చరిత్ర ఉందని గుర్తు చేస్తూ బొగ్గుతో పాటు ఇతర ఖనిజ అవకాశాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం కోరారు. కీలకమైన ఖనిజాలకు ప్రపంచవ్యాప్త డిమాండ్ను అంచనా వేయడానికి మరియు వాటి లభ్యతను అధ్యయనం చేయడానికి కన్సల్టెంట్లను నియమించాలని ఆయన సూచించారు. ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో విఫలమైతే భవిష్యత్తు తరాలకు హాని కలిగించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. స్థానిక ఫిర్యాదులపై స్పందించిన డిప్యూటీ సీఎం భూపాలపల్లి నియోజకవర్గంలోని 2 గ్రామాలపై మైనింగ్ కార్యకలాపాల ప్రభావంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.